ప్రతి ఆలోచనని కూడా గమనించగలిగే శక్తి, ఆ విచారణ చేయగలిగే శక్తి ముందు మనకు రావాలి. నాకు ఈ ఆలోచన వచ్చింది, నాకు సంకల్పం వచ్చింది, ఇదొచ్చింది, అదొచ్చింది. ఆలోచనను కూడా సంకల్పం అనుకుంటే ఎలాగా? ఆలోచన వేరు, సంకల్పం వేరు. సంకల్పాలన్నీ ఆత్మ నుంచి వస్తాయి, ఆలోచనలన్నీ మనసు నుంచి వస్తాయి. ఆ సంకల్పాలు ఎలా ఉంటాయంటే త్యాగపూరితంగా ఉంటాయి, ఆత్మ నుంచి వచ్చేవి. మనం కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. కోరికలన్నీ మనసు నుంచి వస్తాయి, దీనికి పెద్ద కష్టపడక్కల్లా. ఆత్మ నుంచి వచ్చే సంకేతాలకే మనం ప్రయత్నించడానికి కొంచెం కష్టపడాలి. అందుకే మనం ఎప్పుడు కూడా నా తప్పేంటి, నేను ఈవేళ తప్పు చేశానా ఏమైనా, అక్కర్లేని మాటలు, అక్కర్లేని చేతలు, అక్కర్లేని ఆహారం, అక్కర్లేని వ్యవహారం, ఇవన్నీ ఎప్పటికెప్పుడు విచారణ చేసుకుంటూ, సరే ఈవేళ తొందరపాటులో చేశా, రేపు నేను ఇంకా చేయను. ఈవేళ చేసేవచ్చు తొందరపాటులోనో, మాయకి వశమయ్యో, మర్చిపోయో తప్పు చేయొచ్చు. కానీ రేపు నేను ఆ తప్పు చెయ్యను అని ఎప్పటికప్పుడు మనకు మనమే ప్రామిస్ చేసుకోవాలి. కొందరికి ఎదుటివాడిని గమ్మున మాట అంటారు, కొందరు ఎదుటివాడిని లోకుగా చూస్తారు. ఇట్లాంటి బుద్ధులు మనకు ఉంటాయండి. ప్యూర్ అయిపోయామని అనుకోవద్దు అప్పుడు అందరం. ప్యూర్ అవ్వడానికి ముందు పెద్ద పాపాలను కడుగుతాం, తర్వాత చిన్న చిన్నవి కూడా మనకి కనబడతాయి. ఇప్పుడు ఏదైనా శుభ్రం చేయాలంటే ముందు చిన్నవి ఏర్రు, పెద్ద పెద్దవన్నీ ఏరి పక్కన పెడితే చిన్న చిన్నవి ఎన్ని ఉన్నాయో చాలా స్పష్టంగా కనబడతాయి. అప్పుడు ఆ చిన్న చిన్నవన్నీ ఏరుతూ ఉంటాం అన్నమాట. పెద్ద పాపమైన మాంసం మానేశారు అందరూ, కానీ చిన్న చిన్న దోషాలు ఇవి తప్పని కూడా మనకి తెలియనంత దోషం, అవి తొలగించుకుంటూ మెల్లిమెల్లిగా ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానం కాగలం.